హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ ధన్యవాదాలండి. ఇవాళ గుత్తి వంకాయ కూర వండుతున్నాను. ఇలాగే నన్ను సపోర్ట్ చేయండి. ముందుగా వంకాయని ఇలా గుత్తి కింద కోసుకోవాలి. స్టవ్ మీద పెనం పెట్టుకొని వేరుశనగలు వేయించుకోవాలి. వేరుశనగలు వేయించుకుంటే టేస్ట్ బాగుంటుందండి. ఇలాగే నన్ను బాగా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. వేరుశనగలు వేగేలాగా ఉల్లిపాయలు, టమాటా, ధనియాలు, జీలకర్ర పేస్ట్ చేసుకుందాం. నువ్వుపప్పు కూడా వేసుకొని వేయించుకోవాలి. నువ్వుపప్పు వేసుకున్నాక గ్యాస్ కట్టేసుకోవచ్చండి. అంత వేడిగా ఏం అవ్వక్కర్లేదు. నువ్వుపప్పు ఉత్తినే మాడిపోతుంది కాబట్టి నేను కట్టేసుకొని వేయించుకుంటున్నాను. అలాగే పేస్ట్ కూడా రెడీ అయిపోయిందండి. వేరుశనగుళ్ళును నువ్వుపప్పు మిక్సీ పడటానికి వేసుకున్నానండి. అలాగే అదే ఇప్పుడు గ్యాస్ వెలిగించుకొని మళ్ళీ మూకుడు పెట్టుకొని అందులో ఆయిల్ పోసుకోవాలి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా కోసిన వంకాయ ముక్కలను ఫ్రై చేసుకుంటున్నాను. ఇలా వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అండి, దీన్ని నానబెట్టుకోవాలి. వేరుశనగలు నువ్వుపప్పు పేస్ట్ చేసుకుందామండి. పేస్ట్ అంటే పొడి కింద చేసుకోవాలి, వాటర్ వేసుకోకూడదు. ఇలా నొక్కితే మెత్తబడిందంటే తీసేసుకోవచ్చు. ఓ ప్లేట్లో తీసేసుకుంటున్నాను. చూడండి మనకి వంకాయ ఎంత బాగా ఉడికింది. ఇలా వంకాయ ముక్కలన్నీ ప్లేట్లో తీసుకున్నాను. ఇప్పుడు ఆయిల్ సరిపోకపోతే ఆయిల్ వేసుకోవాలి. నేను ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ వేసుకున్నాక ముందుగా ఉల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. ఉల్లిపాయ పేస్ట్ వేసుకున్నాక కరివేపాకు, పచ్చిమిర్చి వేసుకొని కలుపుకోవాలి. ఇందులోనే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకుంటే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఇలాగే ప్రోత్సహించండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ ధన్యవాదాలు. ఇలాగే నన్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. ఇందులోనే కొద్దిగా ఉప్పు, కొద్దిగా పసుపు, కొద్దిగా కారం, ఇందులోనే వాటర్ పోసుకొని అందులోనే చింతపండు పులుపు వేసుకొని బాగా కలుపుకొని ఇప్పుడు ఈ వంకాయ ముక్కల్ని అందులో వేసుకోవాలి. ముందుగా రెడీ చేసుకుని పొడిని కూడా వేసుకొని దగ్గరగా అయిపోయాక కట్టేసుకోవడం. ఎంతో రుచికరమైన గుత్తి వంకాయ కూర రెడీ.